గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి కిల్లర్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. 2024లో కూటమి ప్రభుత్వానికి ఓటు వేయడంతో మీ తలరత మారిందా లేదా అని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి పథకంలో దూసుకుపోతోందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచనని ఎన్నికల సమయంలో చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు 1924 విద్యుత్ రంగం కుప్పగూలిపోయింది. పీపీఏలు రద్దు చేశారు. నిర్వహణ లోపం, తప్పుడు నిర్ణయాలు, అధిక ధరకు కరెంటు కొనడం, ఇంకో పక్క ఎక్కడ చూసినా అవినీతి. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల కరెంటు వాడుకోకుండా ఉచితంగా సోలార్ వల్ల కరెంటు వస్తే దాన్ని వాడుకోకుండా క్యాపిటల్ కాస్ట్ మీద 9,000 కోట్ల రూపాయలు చెల్లించే పరిస్థితికి వచ్చారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. అంతేకాకుండా ఈరోజు 1924లో విద్యుత్ సంస్థలపైన 1,12,000 కోట్ల రూపాయలు భారం మోపారు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. మీ మీద 32,000 కోట్ల రూపాయలు భారం వేసే పరిస్థితికి వచ్చారు. నేను 2024లో వస్తానే ఆలోచించాను. మనం చేయాల్సింది తక్కువ ఖర్చుతో కరెంటు ఉత్పత్తి చేయాలి. ఏమేం మార్గాలు ఉన్నాయని ఆలోచించాను. దీనికి గ్రీన్ ఎనర్జీ ఒక మార్గం. అందుకే కేంద్రం 500 గిగావాట్లు కరెంటు ఉత్పత్తి చేయాలని గ్రీన్ ఎనర్జీలో లక్ష్యంగా పెట్టుకుంటే మనం 160 గిగావాట్లు రెన్యూవబుల్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేరు మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రజలకు కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, రియల్ టైంలో మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దీనివల్ల 22 నెలల్లో పెట్టుబడులు ఎన్నో వచ్చాయి. ఒక తృప్తి, ఒక ఆనందం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. 5,400 కోట్లు సిన్హా గారు ఇండస్ట్రీ పెడితే, న్యూ రెన్యూ ఇండస్ట్రీ పెడితే నేను ఆనందపడుతున్నా. దానికి కారణం నన్ను నమ్ముకున్న నా ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 25, 26 దేశంలో పెట్టుబడులు చూస్తే 25.3% మన రాష్ట్రానికే వచ్చాయి. ఒక్కసారి గుర్తు చేసుకోండి. 1924 ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో పెట్టిన వాళ్ళు పారిపోయారు, రావాలంటే భయపడిపోయారు. అవినీతి పెరిగిపోయింది, వేధింపులు పెరిగిపోయినాయి. ఎప్పుడు కూడా ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడే పరిశ్రమలు వస్తాయి. ఆ విశ్వాసానికి మారు పేరు, చిరునామా ఆంధ్రప్రదేశ్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 22 నెలల క్రితం ఉత్తరాంధ్రలో ఎటు చూసినా అభద్రత, భయం, ఆందోళన, మానసిక క్షోభ. 2024 మీరేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాడు ఉత్తరాంధ్రలో ప్రొక్లైన్లో కూల్చివేతలు, నేడు అవే ప్రొక్లైన్లతో అభివృద్ధి పనులు. నాడు ఉత్తరాంధ్రలో తప్పుడు రిజిస్ట్రేషన్లు, భూ కబ్జాలు. నేడు ఆ భూమిలోనే ప్రపంచ స్థాయి సంస్థలు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రారంభోత్సవాలు చేసే పరిస్థితికి వచ్చాం. ప్రకృతి వనరులు దోచిన పాలకులకు, ప్రకృతి వనరుల్ని సంపదగా మార్చే ప్రభుత్వాలకు మధ్య ఉండే తేడాను మీరు గుర్తించాలి. ఏది విధ్వంసమో
ఏది వికాసమో మీరు తెలుసుకోవాలి. ప్రజాప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో ప్రతిరోజు పెట్టుబడుల పండుగ జరుగుతూ ఉంది. మనం అన్నీ చేస్తా ఉంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలంటే రాష్ట్రంలో మాత్రం ఒక పార్టీ ఉంది. నేను ఆ పేరు చెప్పకూడదు, ఆ పార్టీ పేరు ఐడియా ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మీ అందరికీ. కాబట్టి నేను చెప్పను. ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఆ పార్టీ బ్యాచ్ నేరాలు ఘోరాలకు తెగబడుతున్నారు. అసెంబ్లీకి రారు, బయట అరాచకాలు చేస్తారు. నిన్నే కడపలో చూశాను. నేను చెప్పకపోతే శుభ సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో జరిగే విషయాలపైన మీకు చైతన్యం ఉండాలి. అప్పుడే అప్రమత్తంగా ఉంటాం. చరిత్రలో కూడా మీరు చూడండి, ప్రతి సంవత్సరం చరిత్రలో జరిగినటువంటి విషయాలన్నీ నరకాసురుని వధ చేస్తే దీపావళి పండుగ చేసుకుంటాం. దానికి కారణం అలాంటి వ్యక్తుల్ని గుర్తుపెట్టుకుంటేనే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అప్రమత్తంగా ఉండాలని చేస్తాం. నేను అందుకే మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క రాజకీయ పార్టీ యొక్క ఐడియాలజీని మీరు అర్థం చేసుకోవాలి. వీళ్లకు దూరంగా మీరు ఉండాలి, సమాజానికి దూరంగా వాళ్ళని పెట్టాల్సిన అవసరం ఉంది. మేం మళ్ళీ వస్తే ఏ రాజకీయ పార్టీని చేసేది మంచి చేస్తూ ఉంటాం. కానీ వీళ్ళు వచ్చేది మాత్రం మేము వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేకుంటే క్యాన్సిల్ చేసేస్తాం, పెట్టుబడిదారు తరిమేస్తాం. ఇంకా మీరు చూస్తే దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి పోస్టర్లకి జంతు బలిచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ పాత రోజులు పోయినాయి. బెదిరింపులకు ఎవరు భయపడరు. ప్రజలు పూర్తిగా చేంజ్ అయ్యారు, చైతన్యంతో ఉన్నారు. అందుకే ఈరోజు ఆ నమ్మకంతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రాష్ట్రం అద్భుతమైన వనరులకి, నిపుణులకి, బ్రహ్మాండమైన యువతకి, అదే మాదిరిగా మీ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా అభినందనలు. నా మీద నమ్మకం పెట్టుకొని మీరందరూ భూములు ఇచ్చారు. మళ్ళీ మళ్ళీ ఆమె ఇస్తున్నా, భూమి ఇచ్చిన మీకెవ్వరికీ నష్టం జరగకుండా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఒక నమ్మకం. ఒక అమరావతికి ల్యాండ్ కావాలంటే 29,000 మంది రైతుల ముందుకు వచ్చి 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు. ఆ రైతులకు అన్యాయం జరగల, వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుట్లోనే నేను ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే 5,000 ఎకరాలు భూమి శంషాబాద్లో ఇచ్చారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, మీరిక్కడ భూమి ఇచ్చారు, పక్కనే భూమి కొనుక్కోండి, వ్యాపారాలు పెట్టుకోండి, మీ జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పా. నన్ను నమ్మారు, భూమి ఇచ్చారు, చెప్పింది చేశారు. ఇప్పుడు మీకు కూడా ఒకటి హామీ ఇస్తున్నా, ఇక్కడుండే రైతాంగానికి ఆదాయం వచ్చేట్టుగా, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా మిమ్మల్ని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేట్టుగా, వ్యాపారాలు పెట్టుకునేట్టుగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను.